నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి జనవరి నెల 15, 16, 17 తేదీల్లో మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీరు లైఫ్ మొత్తం మారిపోతుంది. మీ జీవితం మీరు మునిపెన్నడూ కూడా ఊహించని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. కన్యా రాశి వారికి, ఈ రాశి వారికి ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు కూడా చూడని, ఊహించని ఖచ్చితమైన మార్పులు అయితే చూస్తారని చెప్పాలి. ఈ కన్యా రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, మీ లైఫ్లో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు వర్కిస్తూ ఉంటారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయటవారికి కనబడనీయకుండా వీరైతే ఎప్పుడూ కూడా దాచుకుంటూ ఉంటారు. కన్యా రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఇప్పుడైతే క్లియర్గా మనం తెలుసుకుందాం. ఉద్యోగంలో పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారంలో ఏ పని తలపెట్టినా తొందరగా పూర్తి అవుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆదాయానికి తగిన వ్యయం ఉంటుంది. పొదుపు సూత్రాన్ని పాటించాలి. సూర్య అష్టోత్తరం చదువుకోవడం శుభప్రదం. వ్యాపారంలో మంచి అవకాశం లభిస్తాయి. తెలివిగా వ్యవహరిస్తే లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. స్థిరాస్తి, వాహన యోగాలకు సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా మీ పనిపైన దృష్టి పెట్టండి. ఆధ్యాత్మికతకు సమయం కేటాయిస్తే మనసుకు శాంతి లభిస్తుంది. దుర్గామాత స్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశి వారికి వీరి లైఫ్ అంతా కూడా కలలో కూడా ఊహించని రీతిలో మారుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం మీరైతే ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు అయితే మీరు ఈ సమయంలో తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. కన్యా రాశి వారికి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. మీ లైఫ్ అయితే మొత్తం కూడా మారిపోతుంది. జనవరి 16న కుజుడు 5వ ఇంట్లోకి రావడం వల్ల ధైర్యం పెరుగుతుంది. రిస్క్ తీసుకుని విజయం సాధిస్తారు. అయితే అహంకారానికి మరియు ఆవేశానికి దూరంగా ఉండాలి. మీ విలువను తక్కువగా అంచనా వేయకండి. ధైర్యంగా కానీ మర్యాదగా కానీ మాట్లాడండి. ఆర్థికంగా ఈ సమయం స్థిరంగానే ఉంటుంది, కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల కోసం ఖర్చులు పెరుగుతాయి. మొదటి భాగంలో అనుకుని ఖర్చులు, రిపేర్లు, ఆరోగ్యం లేదా గృహోపకరణాలు కొనుగోలు వంటివి రావచ్చు. 6వ ఇంట్లో రాహువు అప్పులు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడతాడు. పాత బాకీలు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులను అదుపు చేయడానికి మీరు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ద్వితీయార్థంలో ఆర్థిక నిర్ణయాలపైన మీకు నమ్మకం పెరుగుతుంది. పొదుపు మొదలు పెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడానికి కూడా ఇది మంచి సమయము. ఎవరిని కూడా గుడ్డిగా అప్పు ఇవ్వకండి. ఆర్థికపరమైన హద్దులు పెట్టుకోండి. ఈ నెల బంధాల విషయంలో ఓర్పు అవసరం. 7వ ఇంట్లో శని పరిణితిని మరియు బాధ్యతను కోరుకుంటాడు. దాంపత్య జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలు అధికంగా ఉన్నట్లుగా మీకు అనిపించవచ్చు. కంగారు పడకండి. ఇది బంధాన్ని బలపరిచే సమయమే, కానీ
విడదీసే సమయం అయితే మాత్రము అసలు కాదు. ఈ రాశి వారికి ఇంటి ఒత్తిడి కారణంగా మీరు మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు. జనవరి మధ్య తర్వాత వాహనం మారుతుంది. జనవరి 13న శుక్రుడు 5వ ఇంట్లోకి రావడంతో ప్రేమ చిగురిస్తుంది. పిల్లలు లేదా ప్రేమైన వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. అన్ని భారాన్ని కూడా మీరే మోసేయకండి. మీ యొక్క భావాలను ప్రశాంతంగా పంచుకోండి. దినచర్య సరిగ్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మొదటి భాగంలో ఒత్తిడి వలన జీర్ణ సమస్యలు, నిద్రలేమి, మెడ, భుజాల నొప్పులు రావచ్చు. 12వ ఇంట్లో కేతు వలన రాత్రిపూట అతిగా ఆలోచించడం నిద్రను పాడు చేయవచ్చు. ద్వితీయార్థంలో శక్తి పెరుగుతుంది, మనసు తేలిక పడుతుంది. అయితే 5వ ఇంట్లో కుచిడి వలన కారం, మసాలాలు ఎక్కువగా తిన్నట్లయితే ఎసిడిటీ లేదా శరీరంలో వేడి కూడా మీకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముందుగా నిద్ర వేళలను సరిచేసుకోండి. మిగతావన్నీ కూడా అవే సర్దుకుంటాయి. సరైన ప్లానింగ్ ఉంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మొదటి భాగంలో కార్యకలాపాలను స్థిరీకరించడం, సిబ్బంది సమస్యను పరిష్కరించడం లేదా సిస్టమ్స్ మెరుగుపరచడంపైన దృష్టి పెట్టండి. వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది మంచి సమయము. ద్వితీయార్థంలో మార్కెటింగ్, బ్రాండింగ్ మరియు క్రియేటివిటీకి సంబంధించిన మంచి స్పందన ఉంటుంది. విద్య, కన్సల్టెన్సీ, డిజైన్ లేదా సర్వీస్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా బాగుంటుంది. తొందరపడి విస్తరణ చేయకండి, ప్లాన్ ప్రకారం వెళ్ళండి. విద్యార్థులకు ముఖ్యంగా జనవరి మధ్య తర్వాత సమయం చాలా బాగుంటుంది. మొదట్లో ఇంట్లో డిస్టర్బెన్సెస్ లేదా ఒత్తిడి వలన ఏకాగ్రత కుదరకపోవచ్చు, కానీ పంచమ స్థానం యాక్టివ్ అయ్యాక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు చదువు కూడా సులభంగా అనిపిస్తుంది. రివిజన్ చేసుకోవడానికి, మాక్ టెస్ట్లు రాయడానికి మరియు ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి కూడా ఇది మంచి సమయము. పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తారు. చివరి నిమిషంలో హడావిడి కంటే రోజువారీ చదువు మంచి ఫలితాలను కూడా అందిస్తుంది. చూశారు కదండి, కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఈ వీడియో ద్వారా అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కన్యారాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా తేలికపాటి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఎవరు ఏ మాట అన్నా సరే వీరు వెంటనే చర్య అనేది తీసుకుంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా ముభావంగా ఉండే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. అంతేకాదు వీరి జీవితంలో వీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే కూడా మనం ఈ సమయంలో చూడవచ్చు, ఖచ్చితంగా చూడవచ్చు అని చెప్పాలి. ఈ కన్యా రాశి వారు ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోలేనటువంటి జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. ఇతరులు తమ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఏమిటో అనే భయం ఒకంతగా వీరికి చాలా భయంగా ఉంటుంది. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి వారి భార్య బిడ్డల యందు లేదా వారి యొక్క ధర్మ పత్ని యందు, వారి యొక్క భర్త యందు కూడా అపేక్ష అధికంగా ఉంటుంది. వారిని విడవలేని పరిస్థితులు కూడా వీరిలో అధికంగానే ఉంటాయి. అంతేకాదండి, ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసులో ఉంటాయి. వీరికి నడు వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తినెత్తుకొని చిరకాలము బాధపడతారు. ఈ రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కులో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చేపని చోట అలా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా లాభాలు పొందుతారు. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.